సాధారణంగా పెంపుడు సునకాలు పిల్లులను షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లోకి ఎవరూ అనుమతించరు. వాటిని ఇంట్లో వదిలి వెళ్లాలంటే యజమానులు కొంత ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి పెంపుడు జంతువులతో పాటు విశాఖలోని పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. విశాఖలో ఏర్పాటు చేసిన పాఫీ పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ జంతు ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. పెంపుడు జంతువులైన సునకాలు, పిల్లులను తమతో పాటు ఈ రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్లొచ్చు. సాగర తీరంలో ప్రారంభమైన ఈ పాఫీ రెస్టారెంట్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. విశాఖకు చెందిన మృణాలి, భాషా దంపతుల మదిలో మెదిలిన ఆలోచన నుంచి ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. పెంపుడు జంతువుల కోసం ఎక్కడా లేని విధంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జంతు ప్రేమికుల నుంచి వస్తోన్న స్పందన సంతృప్తినిస్తోందని మృణాలి తెలిపారు. సునకాల వలన ఎవరికీ ఇబ్బంది కలగకుండా శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. Pafi, my dream project. It's been a passion for us. We wanted a place like andru pets to paatu complete family. Oka restaurant ni visit chesi enjoy cheyali ani oka concept nunchi ee whole Pafi idea ochindi. Pets unna vallu they are always welcome with pets. Ikkada oka dog swimming pool to saha pet store and pet grooming area and special menu for pets kuda unnadi. Pets assalu ishtam leni valiki we have designated areas. Amazing beach view untundi and we serve breakfast, lunch, dinner. So only restaurant dining వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఈ కెఫే ఆర్ రెస్టారెంట్ కి రావడానికి దేర్ ఆర్ నో చార్జెస్. ఇట్స్ టోటలీ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి అండ్ పెట్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ కి మేము 1 hour కి ఛార్జ్ చేస్తాం. లాట్ ఆఫ్ డాగ్ ట్రైనర్స్ ఈచ్ ఫ్లోర్ కి ఎక్కడైతే డాగ్స్ ని లవ్ చేస్తామో ఆర్ క్యాట్స్ ని లవ్ చేస్తామో ఎప్పటికప్పుడు దే ఆల్ సూపర్వైజ్. పాఫీ పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ కు వచ్చే ఆహార ప్రియులకు రుచికరమైన వంటకాలు అందించడంతో పాటు వారి పెంపుడు జంతువులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు బాషా మహ్మద్ తెలిపారు. పెంపుడు సునకాన్ని రెస్టారెంట్కు తీసుకువెళ్లి నచ్చిన ఆహారం తింటూ కాలక్షేపం చేయొచ్చని చెప్పారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగా వైజాగ్లోని ఒక స్పేస్ అని డాగ్స్ కోసం ఒక చిన్న స్పేస్ ఉందన్నమాట. ఒక కెఫే కూడా ఉంది. బేసిక్ చాలా కెఫేస్ ఉన్నాయి. వాటిలోకి పెట్స్ ఎలా వచ్చారు చెప్పాలంటే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. పాఫీలో అయితే మాత్రం డాగ్స్ ఎలా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఐమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అట్లీస్ట్ వీటి కోసం ఒక స్పేస్ ఉంది ఇక్కడ. ఇది పెట్స్ రిలేటెడ్ రెస్టారెంట్ కాబట్టి పెట్స్ కోసం అంటూ డిజైన్ చేసిన కేక్స్ ఇవన్నీ ఉంటాయి. పెట్స్ బర్త్డే పార్టీస్ అన్నీ చేస్తాం. మేము ఓపెన్ చేసి 4-5 months అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 పెట్ బర్త్డే పార్టీస్ అయితే జరుగుతుంటాయి ఇక్కడ. గ్రూమింగ్, హెయిర్ కటింగ్ అన్నీ చేస్తాం అనమాట. గ్రూమర్స్ అందరూ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. అండ్ ఎప్పుడైనా వాటికి డాగ్స్కి ఎప్పుడైనా గ్రూమింగ్ అది కావాలి అన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ కాఫీ తాగుతూ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అండ్ సో వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ అవ్వదు. దాంతోపాటు సైమల్టేనియస్గా దాన్ని గ్రూమింగ్ అని, బాతింగ్ అని ఏదున్నా దాని సర్వీసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సాగర్ తీర అందాలను ఆస్వాదిస్తూ తమ కుటుంబ సభ్యులుగా భావించే పెంపుడు జంతువులతో బఫే రెస్టారెంట్కి వచ్చి సమయం గడిపేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు విశాఖ వాసులు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.